ఇద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నాయి. అదే కాకుండా కులగణన వివరాలు నమోదు చేసుకుని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వారు కులగణన వివరాలు నమోదు చేసుకోలే, కేటీఆర్ గారు నమోదు చేసుకోలే, హరీష్ రావు గారు నమోదు చేసుకోలే, భారతీయ జనతా పార్టీ సభ్యులు డీకేఆర్ గారు నమోదు చేసుకోలే. అరే మీరు కులగణన వివరాలు నమోదు చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి బిల్లు ఓబీసీ సంబంధించిన బిల్లు పాస్ అవుతుంటే కౌన్సిల్లో అసెంబ్లీలో వాకౌట్ వెళ్ళిపోయారు. ఓన్లీ కల్వకుంట్ల కవిత గారు తప్ప ఆ చర్చల్లో భాగస్వాములు బీఆర్ఎస్ పార్టీ ఎవరు కాలే. ఇక బీజేపీ ఏమంటే తర్వాత ఇందులో ముస్లింస్ కాబట్టి మేము ఒప్పుకుంటలేమని చెప్పి తర్వాత మాట మార్చే ప్రయత్నం. అంటే మీరున్న గుజరాత్ లో ముస్లింలు 20 తెగలు నేనే బీసీలో చేర్చినని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో చెప్తారు. గుజరాత్ లో ఉంటారు, మధ్యప్రదేశ్ ఉంటారు, రాజస్థాన్ ఉంటారు, కర్ణాటక ఉంటారు, అన్ని రాష్ట్రాల్లో మాత్రం ముస్లింస్ బీసీలలో ఉంటారు. ఇక్కడికి వస్తే దీన్ని అడ్డుపెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఓట్ల కోసం సీట్ల కోసం అది ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. 8 సంవత్సరాల నుంచి జిఎస్టీ స్లాబులు తక్కువ చేయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే మొన్న జిఎస్టీ స్లాబులు తక్కువ చేసి బీఆర్ ఎలక్షన్ లో లాభం జరగాలి, దానికోసం కులగన్న చేసిరు. అదే కాకుండా ఇప్పుడు మన ఢిల్లీ ఎలక్షన్ 40 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ 12 లక్షలు చేసిరు. కర్ణాటకలో ఉచితాలకు వ్యతిరేకంగా ఉన్నారు, ఢిల్లీకి వస్తే విపరీతం ఉచితాలు, మహారాష్ట్రలో ఉచితాలు, ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తారు. అదే కాకుండా సింధూర్ ఆపరేషన్ తర్వాత డైరెక్ట్ బీఆర్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం. అంటే భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం సీట్ల కోసం భారతరత్న ఇస్తారు, పద్మశ్రీలు ఇస్తారు, పద్మ విభూషణలు ఇస్తారు, ఏదైనా చేస్తారని సిద్ధంగా ఉంటారు. కానీ ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెంచడం మాత్రం భారతీయ జనతా పార్టీ భయం వేస్తుంది, బాధ వేస్తుంది. కాబట్టి అనవసరం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పేసి భారతీయ జనతా అడుగునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దేశంలో ప్రజలతో కూడా ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ ఈ రోజు దేశంలో చర్చ చేయడానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక మంచి నిర్ణయం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో చర్చ జరుగుతా ఉంది. కాబట్టి సాయం చేసేది ఉంటే భారతీయ జనతా పార్టీ సాయం చేస్తుంది, ప్రత్యేకమైన చట్టం తెస్తారా లేవు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ బిల్లు సపోర్ట్ చేసి కలిస్తే బిల్లే పాస్ అయిపోతుంది కదా. రైట్ కౌశిక్ గారు, పల్లిరవి గారు చెప్తారు. పల్లిరవి గారు, ఒకటి అంటే కేంద్రంలో మీరు అనేక అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు సంబంధించి మీరు మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించి కూడా రేపు బీసీ రిజర్వేషన్స్ కు సంబంధించి పార్లమెంటులో బిల్లును మీరు డిమాండ్ చేయొచ్చు కదా, అదొకటి. రెండో అంశం ఇక్కడ అన్ని పార్టీలు కూడా బీసీ బిల్లుకి మద్దతు. అటువంటి అప్పుడు సరే ఇప్పుడు చట్టపరమైన సమస్యలు వచ్చినాయి కాబట్టి రేపు ఇచ్చే సీట్లలో ఈ బంద్కి మద్దతు ప్రకటించి లేదా బంద్లో పాల్గొని బీసీలకు సంబంధించి నినాదాలు చేయడంతో పాటు అదే చిత్తశుద్ధి రేపు టికెట్లు ఇచ్చే అప్పుడు 42% బీసీలకు అందులో ఇచ్చుకోవచ్చు కదా పార్టీల జాబితాల్లో. పార్టీల వారిగా మీరు వల్ల ఫస్ట్ దాన్ని చెప్పేస్తాను. పార్టీల వారిగా బీఆర్ఎస్ పార్టీ 100% 42 కాదు అంతకుమించి 50% ఇస్తుంది. అది దాన్ని సపరేట్ చర్చకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎట్లా ఏంటి అనేది వివరంగా చెప్తాం. ఇప్పుడు ఇవాళ వాస్తవంగా ఇప్పుడు మిత్రుడు కౌశిక్ అబద్ధాన్ని పదే అబద్ధాన్ని చెప్తున్నాడు. ఏమని అసెంబ్లీలో వాకౌట్ చేసిందని చెప్పేసి చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ. ఎంత అబద్ధం అండి అది? ఇంత పత్రిక అబద్ధం మాట్లాడితే ఏం చెప్పాలి? బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించిన చర్చ జరిగినప్పుడు బీఆర్ఎస్ ఒక్క పార్టీ కాదు, ఏ ఒక్క పార్టీ కూడా వాకౌట్ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది, సిపిఐ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఒకసారి రికార్డ్ చెక్ చేసుకోండి, నేను చెప్పింది కాదు, రికార్డ్ చెక్ చేసుకోండి. నేనేం చెప్తలేను, వాకౌట్ 100% వాకౌట్ చేశారు. నేను దీనికి కట్టుబడి ఉన్నా. అబద్ధం మాట్లాడతారు. అరే నేను ఆధారాలతో అరే అసెంబ్లీలో ప్రొసీడింగ్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి సార్. నేను చెప్పిన కాదు, ఒకసారి ప్రొసీడింగ్ కావాలంటే అసెంబ్లీకి దయచేసి చర్చల్లో భాగస్వాములు కాలేదు మీకు ఒకసారి చెక్ చేసుకోండి. నేను అబద్ధం చెప్పాను, అడగండి. మాట్లాడారు కదా ఆ రోజు గంగుల కమలాకర్ గారు మధ్యలో వెళ్ళిపోయారు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు వీళ్ళు. అదే కల్వకుంట్ల కవిత గారు తప్ప వాళ్ళ ఇంట్లో అసలు కులగల్లి వివరాలు చేసుకోలేదు. మీకు బీసీల మీద చిత్తశుద్ధి 9 సంవత్సరాల కాలం పాటు మీరు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బిల్లులో మద్దతు ఇచ్చారు కదా, మరి అప్పుడు ఏదో బీసీ బిల్లు ఇదేమని చెప్పలేదు మీరు. బీసీల మరి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యసభ వైస్ చైర్మన్ అన్ని డిమాండేషన్ త్రిపుల్ తలాక్కి 370 అన్ని మద్దతు ఇచ్చారా మీరు? బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. మీకు కావాలని ఒకసారి చెక్ చేసుకోండి. మేము వాకౌట్ చేసుకుని చెప్పారు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే కదా బిల్లు పాస్ అయింది అక్కడ. మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్, మేము అబద్ధం చెప్తలేము. ఒట్టినే మీరు మౌలాబద్ధం అనేట్లా ఒకసారి చెక్ చేసుకోండి. అబద్ధం అంటే మేము అబద్ధం చెప్తున్నాం అంటే మీరు చెప్పే కరెక్ట్, మీరు చెప్పే తప్ప అవుతుంది.
మీరు మాత్రం 9 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ బిల్లులకు అన్నిటి మద్దతు ఇవ్వచ్చు, మీ అవసరాలు తీసుకోవచ్చు. మీరు ఏమైనా తెలంగాణ తెచ్చినోడు ఎక్కడ తెలంగాణ తెచ్చినోడు కనీసం బీసీల రిజర్వేషన్ పెంచలేకపోయి 7 మండలాలు కాపాడలేని వాళ్ళంటే తెలంగాణ తెచ్చినని చెప్పి ప్రతిసారి ఏదో బూజుగా చూపితే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి రిజర్వేషన్స్ మీద చర్చ జరుగుతోంది. ద్రోహం చేస్తున్నారు తెలంగాణ ద్రోహం చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ఎండ ముంచి ఆగమాగం చేసింది. మీరు ద్రోహం చేసి ఎక్కడిది? మీరు ద్రోహం చేసిన బీసీలని మెడల్ బండి బీసీలో కావచ్చు, పామ్ హౌస్ లో కనీసం ప్రవేశం లేదా ఆపండి. మీరు దోగుతారు మీరంతా కలిసి ఆలయ నరేంద్ర సస్పెండ్ చేసి, విజయశాంతి గారు సస్పెండ్ చేసి, ఈటల రాజేంద్ర సస్పెండ్ చేసి, డి శ్రీనివాస్ గారు చేసిరు. ఎవరినండి మీరు మాట్లాడతారు? దయచేసి మిత్రమా కౌశిక్ గారు దీని మీద ఒక్కసారి అంటే నాకు తెలిసినంత వరకు కౌశిక్ గారు టిఆర్ఎస్ వాకౌట్ చేయలేదు. ఒక్కసారి దాని మీద మళ్ళీ మనం చెక్ చేసుకొని ఒక్కసారి దాని మీద మళ్ళీ కూడా క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే మాకు తెలిసి అయితే వాళ్ళు వాకౌట్ చేయలేదు, చర్చలో పాల్గొన్నారు. ఇంకా చెప్పిన మాట ఏంటంటే ఇది చట్టం మనం అసెంబ్లీలో చట్టం చేసుకుంటే సరిపోదు, ఇది సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రయత్నం జరిగింది, ఫెయిల్ అయినది కాబట్టి కోర్టులు వివాదాలు న్యాయ వివాదాలు తలెత్తినది కాబట్టి ఇది రాజ్యాంగ సవరణ చేసుకుంటే తప్ప నిలబడదు, 9th షెడ్యూల్ చేస్తే తప్ప నిలబడదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీల అఖిల పక్షాన్ని పిలవండి అని చెప్పేసి చెప్పింది ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన. ఆ అఖిల పక్షంలో నిర్ణయానికి అనుగుణంగా రవి గారు సమయాభావం వల్ల రైట్. శ్రీనివాస్ గారు లాస్ట్ చెప్పండి ఏంటో దీని మీద అఖిల పక్షానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అదే విధంగా పార్టీ ఇంటర్నల్ గా వెళ్ళిపోతారు. ఎస్, అఖిలపక్షానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వెళ్తే 100% మేము ఉన్నాం. ఓబీసీలకు మేము చిత్తశుద్ధితో పోరాడుతున్నాం. ఫస్ట్ వీళ్ళ ఇద్దరు పార్టీల కంటే కూడా ముందు మేము ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఎంత పెద్ద గొప్ప పదవైన ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రెండోది ఒక్క నిమిషం